ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను యూట్యూబ్ లో వీడియోస్ నేను ఎడిటింగ్ ఎలా చేస్తాననేది చూపించబోతున్నాను. చాలా ఈజీగా బిగినర్స్ కి కూడా అర్థమయ్యేలాగా చెప్పబోతున్నాను. నేను ఇన్షాట్ లో ఎడిటింగ్ చేస్తాను. దానిలో చాలా ఈజీగా సింపుల్ గా ఉంటుంది. నేను ఫస్ట్ నుంచి దానిలోనే చేస్తున్నాను. నాకు ఒకసారికి అర్థమైపోయింది, మీకు కూడా అర్థమవుతుంది. రికార్డ్ చేస్తూ మీకు చూపిస్తాను, దానిలో ఎడిటింగ్ చేస్తూ ఈజీగా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో మొత్తం చూసాక కామెంట్స్ లో అడగండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 1000 సబ్స్క్రైబర్స్ కి కొంచెం దగ్గరలోనే ఉన్నాము, ఇంకా కొంచెం దూరమే ఉంది, చాలా దగ్గరలో ఉన్నాము. సో మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను 1000 సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ అయితే రీచ్ అయిపోతాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను. ఇన్షాట్ యాప్ అయితే ఇలా ఉంటుంది. ఇలా ఫస్ట్ వీడియోలోకి వెళ్ళాలి. ఇక్కడ ప్లస్ అని ఉంది కదా, ఈ న్యూ మీద క్లిక్ చేసుకొని మీకు ఏ వీడియో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. అవన్నీ కూడా వరుసగా సెలెక్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వరుసగా సెలెక్ట్ చేసుకున్నాక ఫస్ట్ దీనిలో ఉన్న వాల్యూమ్ రెడ్ తీసేయాలన్నమాట. వాల్యూమ్ మీద క్లిక్ చేసి ఆల్ నొక్కేస్తే అప్లై టు ఆల్ అయిపోతుంది. సో ఇక్కడ మొత్తం మనము రికార్డ్ చేసేటప్పుడు వచ్చే వాల్యూమ్ అంతా పోతుందన్నమాట. వాల్యూమ్ అంతా తీసేసిన తర్వాత మనం లాంగ్ వీడియో పోస్ట్ చేయాలనుకుంటే ఇదిగోండి కార్నర్లో ఇక్కడ క్యాన్వాస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ 16:9 సెలెక్ట్ చేసుకోవాలి లాంగ్ వీడియో అయితే. అదే షార్ట్ వీడియోకి అయితే 9:16లో పెట్టుకుంటే రేషియో ఇలా చేంజ్ అవుతుంది. నేను ఇప్పుడు లాంగ్ వీడియో చూపిస్తున్నాను కాబట్టి నేను ఇది 16:9 సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ టిక్ మార్క్ అన్నిటికీ ఇదే కాబట్టి అప్లై టు ఆల్ నొక్కేస్తే అన్నిటికీ అదే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ క్యాన్వాస్ మీదనే క్లిక్ చేసి కొంచెం జూమ్ చేసుకుంటే మనకి సైడ్ ఏమి కనిపించకుండా ఇట్లా పెట్టుకోవాలి. లేదా వద్దనుకుంటే ఇట్లా జూమ్ ఇన్ కూడా చేసుకోవచ్చు, జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. సో నేను ఓన్లీ ఇలా కనిపించేలాగా చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ వేసేవి మనము స్పీడ్గా కావాలి అని అనుకుంటే కనుక ఇక్కడ స్పీడ్ అని ఉంటుంది చూడండి. ఈ స్పీడ్లోకి వెళ్ళి ఎంత స్పీడ్ కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ స్పీడ్గా మూవ్ అవుతుంది. ఒకవేళ ఇక్కడికి వేసేసిన తర్వాత మనకి ఇది వద్దు అనుకుంటే దాన్ని స్ప్లిట్ కూడా చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి, స్ప్లిట్ ఆప్షన్. ఇదిగోండి ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ ఉంది కదా. ఇప్పుడు ప్యాన్ పెట్టాను, నాకు ఇది అంత అవసరం లేదు. సో ఈ గీ వేస్తున్నదే కావాలి కాబట్టి దీని మీద క్లిక్ చేసుకొని ఈ స్ప్లిట్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ పార్ట్ కావాలి, రైట్ సైడ్ది. లెఫ్ట్ సైడ్ పార్ట్ అవసరం లేదు, ఓన్లీ ప్యాన్ పెట్టింది. ఇలా క్లిక్ చేసుకొని డిలీట్ మీద క్లిక్ చేస్తే ఆ పార్ట్ అంతా డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పార్ట్ ఒకటే కావాలి కాబట్టి దీన్ని ఇలా ఉంచేసుకుంటున్నాను. మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ స్ప్లిట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ కర్సర్ ఉంది కదా, దీన్ని ఇలా ముందుకు మూవ్ చేసేసుకుంటే ఇంకా కొంచెం ముందుకు జరుగుతుంది. నేను తర్వాత ఏమీ వేయలేదు కాబట్టి ఆ వేసే వరకు కూడా ముందుకు జరిపేసుకొని ఇక్కడ నేను కలుపుతున్న చూపించాలనుకుంటే కనుక ఈ కలుపుతుంది చూపించవచ్చు. లేదంటే ఇది కూడా ముందుకు జరిపేసుకోవచ్చు, లేదంటే స్ప్లిట్ కూడా చేసుకోవచ్చు. అలా ఇదైతే రిమూవ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు దీనికి వాయిస్ ఓవర్ ఏమైనా ఇవ్వాలి అని అంటే కనుక ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసి ఇక్కడ రికార్డ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనము రికార్డ్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసి ఫోన్ దగ్గరగా పెట్టుకొని రికార్డ్ చేసుకోవాలి. దగ్గరగా పెట్టి గట్టిగా మాట్లాడితే రికార్డ్ అయిపోతూ ఉంటుంది, మైక్ ఏమి అవసరం లేదు. తర్వాత దీని మీద క్లిక్ చేసి ఓకే కొట్టేయాలి. ఇప్పుడు మనం రికార్డ్ చేసిన వాల్యూమ్ ఈ వాయిస్కి వాల్యూమ్ పెంచుకోవాలంటే దీని మీద క్లిక్ చేసుకుంటే ఈ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు దీనికి ఇక్కడ వాల్యూమ్ పెట్టుకొని రికార్డ్ చేసుకోవాలి. వాల్యూమ్ హై చేసుకొని ఇలా టిక్ మార్క్ కొట్టేసేయాలి. ఇప్పుడు స్టిక్కర్స్, ఈ స్టిక్కర్స్లో ఈ మధ్యలో ఏమైనా స్టిక్కర్స్ కావాలంటే ఏవైనా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా సబ్స్క్రైబ్ అని మధ్యలో లైక్ అని ఇలా ఏదైనా సరే యాడ్ చేసుకోవాలి, రికార్డ్ చేసుకోవాలి. దగ్గరగా పెట్టి ఇక్కడ ఏమైనా యారో మార్క్స్ ఇవ్వాలి అని అంటే ఇదిగోండి ఇలా కలర్ సెలెక్ట్ చేసుకొని ఇదిగోండి యారో అలా వేయచ్చు. వద్దనుకుంటే ఇది కొట్టేస్తే సింపుల్గా ఓకే అయిపోతుంది. నెక్స్ట్ ఏదైనా బ్లర్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ డీటెయిల్ అని ఉంది చూడండి, ఈ డీటెయిల్లోకి వెళ్ళి ఇదిగోండి ఇక్కడ బ్లర్ అయిపోతుంది. ఈ సైడ్లో కనిపిస్తున్న స్టవ్ నాకు బ్లర్ అవ్వాలి అనుకుంటే కనుక ఇలా సెలెక్ట్ చేసుకున్నానంటే ఇది బ్లర్ అయిపోతుంది. టిక్ మార్క్ కొట్టేస్తే వచ్చేస్తుంది. ఇంకా ఇది అండూ చేసేస్తే రిమూవ్ అయిపోతుంది. లేదా దీని మీద క్లిక్ చేసుకొని డిలీట్ కొట్టేయచ్చు. ఇది ఈ ఆప్షన్ గురించి. మనం ఇక్కడ టెక్స్ట్ ఇవ్వాలి అనుకుంటే కనుక టెక్స్ట్ ఇవ్వచ్చు. 1 స్పూన్ గీ వేసాను కాబట్టి నేను గీ అని ఇచ్చాను. ఇక్కడ కలర్స్లో కనిపిస్తుంది కదా, ఇక్కడికి వస్తే ఈ టెక్స్ట్కి బార్డర్ కావాలా వద్దా, ఈ బార్డర్లో కలర్స్ ఇది వద్దు అనుకుంటే ఒరిజినల్లో పెట్టేసుకుంటే అయిపోతుంది. షాడో కావాలంటే షాడో వస్తుంది టెక్స్ట్కి, వద్దంటే ఒరిజినల్లో పెట్టేసుకోవచ్చు. గ్లో కావాలంటే గ్లో వస్తుంది, వద్దు అంటే ఒరిజినల్. లేబుల్ పెట్టాను కదా నేను అక్కడ వైట్, ఇంకా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేబుల్ కావాలంటే వద్దు అంటే ఒరిజినల్లో ఉంచేస్తే ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ స్టైల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫాంట్ ఎలా కావాలి, ఎలా కనిపించాలనుకుంటారో అలా సెలెక్ట్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ టెక్స్టైల్ పెద్దగా ఉండాలా చిన్నగా ఉండాలా ఇలా ఎలా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎలా చేంజ్ అవుతుందో. ఇవన్నీ మీకు కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే మళ్ళీ దీని మీద క్లిక్ చేసి డిలీట్ చేస్తే అయిపోతుంది. ఏదైనా డిలీట్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ స్టిక్కర్ గురించి టెక్స్ట్ గురించి చెప్పేశాను కదా. ఎఫెక్ట్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ స్లోగా వచ్చి జూమ్ ఇలా వస్తుంది, జంప్ అవ్వడము, జూమ్ అవుట్ అవ్వడము, జూమ్ ఇన్ అవ్వడము, ఇలా రోల్ అవ్వడము, ఇలా కొన్ని ఇన్షాట్ ప్రో ఉంటేనే వస్తాయి, కొన్నిటికి ఫ్రీ ఉంటాయి. ఫ్రీవి మాత్రమే వాడుకోవాలి. నేనైతే ప్రో తీసుకోలేదు, ఫ్రీ ఆప్షన్స్ చూపిస్తున్నాను. ఏమొద్దనుకుంటే ఇక్కడ ఒరిజినల్ మీద క్లిక్ చేసుకొని టిక్ మార్క్ కొట్టేయడమే. తర్వాత ఫిల్టర్, ఇప్పుడు మనం కనిపించే రెసిపీ కొంచెం బ్రైట్గా కనిపించాలంటే బ్రైట్నెస్ ఆన్ చేసుకొని దీన్ని ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు. పింక్ కావాలంటే పింక్, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో కూడా ఇన్షాట్ ప్రోలో ఉండేవి వాడుకోవడానికి అవ్వదు, మనం ఫ్రీగా ఉన్నవి మాత్రమే వాడుకోవాలి. ఎక్కువగా బ్రైట్నెస్ పెట్టుకుంటే కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది, మరియు ఎక్కువ బ్రైట్నెస్ కాకుండా మధ్యలో వరకు. అప్లై టు ఆల్ కావాలంటే ఇక్కడ ఫిల్టర్ మీద అప్లై టు ఆల్ కొట్టేస్తే అన్నిటికీ సేమ్ బ్రైట్నెస్ వచ్చింది, మనకేం అవసరం. ఆ తర్వాత ఇక్కడ పిక్చర్ ఇన్ పిక్చర్ ఉంది కదా, దాని మధ్యలో ఏదైనా పిక్చర్, నేను ఏదైనా చెప్పాలనుకుంటున్నాను దాని మధ్యలో కావాలనుకుంటే ఇదిగోండి ఈ పిక్చర్ ఇన్ పిక్చర్ ఇక్కడ క్లిక్ చేసి ఈ మధ్యలో యాడ్ చేసేదానికి వాల్యూమ్ వద్దంటే దీని మీద క్లిక్ చేసి ఈ వాల్యూమ్ మొత్తం తీసేయచ్చు. ఇప్పుడు ఇలా పెట్టామంటే ఒక సైడు మన రెసిపీ వస్తూ ఉంటుంది, ఒక సైడు మన వీడియో కూడా ప్లే అవుతూ ఉంటుంది అనమాట. ఇదిగో చూసారు కదా నేను ఇక్కడ ఏం చెప్తున్నానో అది ప్లే అవుతూ ఉంటుంది. ఇక్కడ రెసిపీ గురించైనా ఏదైనా యాడ్ చేయాలన్నా, ఏదైనా స్క్రీన్ రికార్డింగ్ యాడ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా సరే చేయొచ్చు. సో ఇది వద్దనుకుంటే సింపుల్గా దీని మీద క్లిక్ చేసి డిలీట్ చేసేస్తే డిలీట్ అయిపోతుంది. స్ప్లిట్ గురించి చెప్పాను కదా, ఈ ప్రీకట్ అనేది అవసరం లేదు. ఏదైనా వద్దనుకుంటే ఈ డిలీట్ మీద క్లిక్ చేసేయచ్చు. నెక్స్ట్ వాల్యూము, ఇప్పుడు మనం డైరెక్ట్గా మాట్లాడుతుంటే కనుక మాట్లాడేది పెట్టుంటే వాల్యూమ్ మొత్తం హై పెట్టేసుకోవాలి. కానీ నేను ఇక్కడ చూపించేది కిచెన్ రిలేటెడ్ రెసిపీ కాబట్టి దానికి పక్కన సౌండ్స్, తిప్పే సౌండ్స్ అవన్నీ వస్తుంటాయి. మన వాయిస్ అంత క్లారిటీగా వినిపించదు కాబట్టి ఈ రెసిపీస్, కుకింగ్ వీడియోస్కి మాత్రం మనం వాల్యూమ్ అంతా డౌన్ చేసేసుకొని మన వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. సో నేను ఇది వాల్యూమ్ అయితే డౌన్ చేసేసాను. ఇదన్నమాట వాల్యూమ్ గురించి. బ్యాక్గ్రౌండ్ మనకి ఏమైనా ఇలా కావాలి అంటే బ్యాక్గ్రౌండ్స్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనిలో ఇంకా కలర్స్ ఉంటాయి, ఏ కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఫ్రీ ఉన్నాయని మనం వాడుకోవచ్చు. ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ కనుక మనకి వద్దనుకుంటే మళ్ళీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసేసుకొని ఇక్కడ ఒరిజినల్ మీద క్లిక్ చేస్తే ఒరిజినల్ బ్యాక్గ్రౌండే వచ్చేస్తుంది. క్యాన్వాస్లోకి వెళ్ళి మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఇట్లా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్పీడ్ చెప్పాను కదా, స్పీడ్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా స్పీడ్ మోడ్లో చూపించాను, పెట్టుకొని రికార్డ్ చేసుకోవాలి. స్పీడ్ పెట్టేశాను, అప్పుడు స్పీడ్గా అయిపోతుంది అనమాట రెసిపీ అనేది. అన్నీ కూడా మనకి ఏదైతే స్పీడ్గా చూపించాలనుకుంటున్నామో అది స్పీడ్గా పెట్టుకోవాలి, ఏదైతే స్లోగా కావాలనుకుంటున్నామో అది స్లోగా చూపించుకోవాలి. మన వీడియో మరీ ఎక్కువగా లెంతీ అవ్వకుండా చూసుకోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం క్రాప్ కావాలంటే ఈ డిష్ వరకు కనిపించేలాగా క్రాప్ చేసుకోవచ్చు. ఈ క్రాప్లోకి ఇక్కడ యానిమేషన్ కూడా ఉంది, ఇది కూడా అంతే. జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఇవి కావాలంటే పెట్టుకోవచ్చు. వద్దనుకుంటే ఒరిజినల్ దాని మీద క్లిక్ చేస్తే ఒరిజినల్ మీద ఉంటుందన్నమాట. స్విచ్ కట్అవుట్ అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుంది. ఇది చూడండి, కట్అవుట్ అని ఇచ్చానంటే ఈ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుంది. ఏ ఇమేజ్ అయినా తీసుకున్నప్పుడు మనం ఇమేజెస్ వెనకాల బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలి అని అంటే ఈ కట్అవుట్ ఆప్షన్ని యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది నాకు అవసరం లేదు కాబట్టి నేను అది యూజ్ చేయట్లేదు. మాస్క్ అంటే ఎక్కడైనా మాస్క్ చేయాలి అంటే అది యూజ్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ వరకే కనిపిస్తుంది, పక్కన కనిపించకుండా ఉంటుంది. వద్దనుకుంటే ఒరిజినల్లోకి వచ్చేయచ్చు. ఒపాసిటీ ఎంత లైట్గా కనిపించాలా, మీరు చేసేది డార్క్గా కనిపించాలా అనేది ఈ కలర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒపాసిటీ రీప్లేస్ అంటే వేరేది పెట్టుకోవచ్చు ఆ క్లిప్ ప్లేస్లో. డూప్లికేట్ వాయిస్ ఎఫెక్ట్ అంటే ఇది మామూలుగా మనం డైరెక్ట్గా మాట్లాడుతుంటే కనుక దీనికి మనం పిల్లిలాగా, కోతిలాగా కొన్ని వాయిస్లు ఉంటాయి దీనిలో, ఆ వాయిస్ ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ అన్మ్యూట్ చేసేసాం కాబట్టి వాయిస్ అంతా వీడియోలో వాయిస్ దీనికి రాదు. మనం డైరెక్ట్గా మాట్లాడి చెప్పే వేరేమన్నా అయితే వాటికి వస్తుంది. డూప్లికేట్ అంటే ఇంకొకటి కూడా వస్తుంది అనమాట. ఈ క్లిప్కి డూప్లికేట్ క్లిప్ కూడా వస్తుంది. అలాగే రొటేట్ అయితే రొటేట్ అవుతుంది, ఫ్రీజ్ అంటే ఆగిపోతుంది, రివర్స్ అంటే మళ్ళీ రివర్స్లో వస్తుంది. ఇవన్నమాట దీనిలో ఉన్న ఆప్షన్స్ అయితే. ఇలా మొత్తం అన్నీ సెట్ చేసుకున్నాక మనం ఇదంతా స్పీడ్ మోడ్లో ఇట్లా మొత్తం అంతా చూపించేసుకున్న తర్వాత
ఇదిగోండి ఇక్కడికే రెసిపీ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఆప్షన్స్ అన్నిటి గురించి చెప్పేశాను కదా, లాస్ట్లోకి మనం ఇదంతా ఫస్ట్ స్పీడ్ మోడ్లో కావాలా అవన్నీ అడ్జస్ట్ చేసుకున్నాక ఇక్కడ ఆడియోలోకి వెళ్ళి రికార్డ్ బటన్ నొక్కి మన వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఒకవేళ మ్యూజిక్ పెట్టాలనుకుంటే మ్యూజిక్లోకి వెళ్ళి, లాంగ్ వీడియోస్కి అయితే మ్యూజిక్ పెట్టకూడదు, షార్ట్ వీడియోస్కి అయితేనే చెప్తున్నాను. ఏ మ్యూజిక్ కావాలంటే ఆ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోండి. అదే ఇక్కడ మనం లాంగ్ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వాలి కాబట్టి వాయిస్ ఓవర్ మాత్రమే ఇవ్వాలి ఇక్కడ క్లిక్ చేసుకొని. తర్వాత టిక్ మార్క్ కొట్టేసి ఇక్కడ ఇన్షాట్ లోగో ఉంటుంది. ఈ ఇన్షాట్ లోగో పోవాలంటే ఇంటూ మీద క్లిక్ చేస్తే ఫ్రీ రిమూవ్ అని చెప్తే ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్ వాచ్ చేస్తే మనకి ఫ్రీగా ఇన్షాట్ లోగో అయితే రిమూవ్ అయిపోతుంది. చూడండి ఇన్షాట్ లోగో అయితే రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఈ ఎక్స్పోర్ట్లోకి వచ్చి ఇక్కడ మనకి 1080లో ఉంటుంది ఆటోమేటిక్గా. మనం 4Kలోకే కన్వర్ట్ చేసుకోవాలి. ఏ వీడియో అయినా సరే 4K కొట్టేసి ఎక్స్పోర్ట్ అని కొడితే మనకి వీడియో కన్వర్ట్ అయిపోతుంది. అంతే, ఎంతో సింపుల్గా మనం ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఇన్షాట్లో. చూసారు కదా, చాలా ఈజీగా అయితే మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు. షార్ట్స్ అయినా లాంగ్ వీడియోస్ అయినా ఏమైనా సరే ఇలా సింపుల్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు లాంగ్ వీడియో చూపించాను. షార్ట్ వీడియో అయితే రేషియో చేంజ్ చేసుకొని 1 minute వచ్చేలాగా ఎడిటింగ్ చేసుకోవాలి. షార్ట్ వీడియో గురించి కూడా కావాలంటే అడగండి, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.